నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భారత అంతరిక్ష రంగంలో కొత్త చరిత్ర. విక్రమ్-1 ప్రయోగం విజయవంతం. రౌడీయిజం చేస్తే ఎవరినీ వదిలిపెట్టను సీఎం చంద్రబాబు ఆగ్రహం. అప్పుడు కొడుకు కోసం, ఇప్పుడు భర్త కోసం కాలినడకన తిరుమల కొండకెక్కిన డిప్యూటీ సీఎం భార్య. చిత్తూరులో కన్నన్ విద్యా సంస్థల బాలికల హాస్టల్ ప్రారంభించిన కలెక్టర్. బాలికల విద్యాభివృద్ధికి హాస్టల్ భవనం ఎంతో దోహదపడుతుంది. సుమిత్ కుమార్ వెల్లడి. వైభవంగా ప్రారంభమైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి సాక్షాత్కార వైభవోత్సవాలు. జూలై 20న పార్వేట ఉత్సవం. శ్రీనివాస మంగాపురంలో ఆధ్యాత్మిక వైభవం. రౌడీయిజం చేస్తే ఎవరినీ వదిలిపెట్టనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. గుడివాడలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అమృత్ 2.0 ఏఐయుడిఎఫ్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. స్వర్ణ పంచాయతీ ఉద్యోగులకు స్వచ్ఛ అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగించారు. గొడ్డలి పార్టీతో పెద్ద సమస్య వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో కొందరు క్రిమినల్స్ గా మారారని చెప్పుకొచ్చారు. మాజీ మంత్రి కొడుకు యాక్సిడెంట్ చేస్తే ఓ వ్యక్తి చనిపోయాడని తెలిపారు. పోస్టర్లు, కటౌట్లకు పొట్టేళ్లను బలి ఇస్తున్నారని ధ్వజమెత్తారు. తన జీవితంలో ఇలాంటి రాజకీయాలు చూడలేదని అన్నారు. ప్రజల జీవితాలతో ఆడుకుంటే తాము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. శ్రీకాకుళం ఒక యాక్సిడెంట్ కొడుకు చేశాడు. ఏం చేయాలి? కొడుకు యాక్సిడెంట్ చేశాడు, ఒక ఆయన చనిపోయాడు. చాలా పేద కుటుంబం, గొర్రెల కాపరి, వెనుకబడిన వర్గాలు. చనిపోతే ఏం చేయాలి? ఆయన్ని ఆ కుటుంబాన్ని ఆదుకోవడం, హాస్పిటల్ తీసుకుపోవడం ఇవి చేయాలి. చెయ్యకుండా ఆయన తప్పించుకోవడానికి సీసీటీవీ కెమెరాలు అన్నీ ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు ఎవడైనా తప్పు చేసి ట్రాక్ చేయడం సెకండ్స్లో పని తప్ప ఎవ్వడూ తప్పించుకోలేడు. ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం ఉదయం సుప్రభాత సేవలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లజ్నవా, డాక్టర్ వైఎస్ సునీతారెడ్డి నైవేద్య విరామ సమయంలో హతీరాంజీ మఠం కమిటీ చైర్మన్ దుప్పల వెంకటరమణ, తెలంగాణ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, ఎంపీ భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ స్వామివారిని వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మేడం 1 minute. మేడం మెయింటైన్ చేస్తాం. కొంచెం మూవ్ అన్నా, ఫాస్ట్ ఆగుతున్నా, రాకుండా కొంచెం ఫాస్ట్. గురు సైడ్కి వచ్చాను, పడతావా? చాలా సంతోషం. నేను రాజ్యసభ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాను. ఇల్లు నుంచి మా రాజ్యసభ సెషన్స్ జరగబోతున్నాయి కాబట్టి ముందుగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకొని సభకు వెళ్దామని వచ్చాను. మరి సభలో మన రాష్ట్రం అభివృద్ధికి సంబంధించిన అంశాలన్నీ చర్చించి మన రాష్ట్రాభివృద్ధికి తోడ్పడే విధంగా
ప్రయత్నిస్తానని హామీ ఇస్తున్నాను. ఈ అవకాశాలు నాకు కల్పించిన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకులు నారా లోకేష్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా మరోసారి తన భక్తిని చాటుకున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స జరగడంతో ఆయన త్వరగా పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటూ అలిపిరి నడక మార్గం ద్వారా కాలినడకన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. గతంలో కుమారుడి మార్కు కోసం మొక్కు తీర్చుకున్న ఆమె ఇప్పుడు భర్త ఆరోగ్యం కోసం శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం అలిపిరి నుంచి మెట్ల మార్గంలో అన్నా లెజినోవా దాదాపు 4 గంటల పాటు నడిచి తిరుమల చేరుకున్నారు. ప్రయాణంలో భక్తులతో కలిసి నడుస్తూ మార్గమధ్యంలోని ఆలయాల్లో మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల చేరుకున్న ఆమెకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. శనివారం ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్న అనంతరం శ్రీవారిని దర్శించుకున్న అన్నా లెజినోవా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని, ఆయనకు ఆయురారోగ్యాలు, శక్తి ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థించారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆమెకు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలతో సత్కరించారు. ఆలయ పరిసరాల్లో ఆమెను గుర్తించిన భక్తులు అభివాదం చేయగా అన్నా లెజినోవా చిరునవ్వుతో వారికి స్పందించారు. తన తిరుమల యాత్రకు సంబంధించిన ఫోటోలు, అనుభవాలను అన్నా లెజినోవా సోషల్ మీడియాలో పంచుకున్నారు. అలిపిరి నుంచి కాలినడకన కొండెక్కడం ఎంతో ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని, ప్రయాణం కొంత శ్రమతో కూడుకున్నప్పటికీ మనసుకు అపారమైన ప్రశాంతతను ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ కుడి భుజానికి ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరిగింది. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి కాగా ప్రస్తుతం ఆయన హైదరాబాద్లో విశ్రాంతి తీసుకుంటూ కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతూ అన్నా లెజినోవా తిరుమల పాదయాత్ర చేశారు. శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సాక్షాత్కార వైభవోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 19వ తేదీ వరకు జరిగే ఈ మహోత్సవాల్లో ప్రతిరోజు విశేష పూజలు, స్నపన తిరుమంచనం, ఊంజల్ సేవలు, వాహన సేవలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నారు. ఉత్సవాలలో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన, బలి, సాత్తుమొర, అభిషేకం నిర్వహించారు. అనంతరం ఉదయం 8:30 గంటలకు ఆనివార ఆస్థానం, ఉదయం 10 గంటలకు స్నపన తిరుమంచనం, సాయంత్రం 5 గంటలకు ఊంజల్ సేవలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు పెద్దశేష వాహనంపై ఆలయ మాడవీధుల్లో భక్తుల మధ్య దివ్యంగా విహరించి భక్తులను అనుగ్రహించారు. ఈ వాహన సేవలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని గోవింద నామస్మరణలతో ఆలయ పరిసరాలను మారుమోగించారు. సాక్షాత్కార వైభవోత్సవాల ముగింపు సందర్భంగా జూలై 20న శ్రీవారిమెట్టు సమీపంలోని మండపంలో ఉదయం 7 గంటలకు పార్వేట ఉత్సవం, అనంతరం ప్రత్యేక ఆస్థానం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి 14వ శతాబ్దం నుంచే విశిష్టమైన చారిత్రక ప్రాశస్త్యం ఉంది. విజయనగర రాజుల కాలంలో ఈ ఆలయంలో వేద పారాయణం, నిత్యారాధనలు, ఉత్సవాలు ఘనంగా కొనసాగాయి. అనంతరం శ్రీ తాళ్లపాక చిన తిరుమలాచార్యులు ఆలయాన్ని పునరుద్ధరించి పూజా కైంకర్యాలను పునఃప్రారంభించారు. ప్రకృతి వైపరీత్యాలు, యవనుల దండయాత్రల వల్ల దెబ్బతిన్న ఆలయ గోపురాలను పునర్నిర్మించి నిత్య పూజలు, నైవేద్యాలు, ఉత్సవాల నిర్వహణకు శ్రీ చిన తిరుమలయ్య విశేష కృషి చేసినట్లు 1540 మార్చి 22 నాటి శాసనం తెలియజేస్తోంది. 1967లో టీటీడీ ఆలయ నిర్వహణను స్వీకరించి శ్రీ వైకానస ఆగమోక్తంగా ఆలయ పునరుద్ధరణ చేపట్టి నిత్యదిట్టం ఏర్పాటు చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించింది. 1981వ సంవత్సరం నుండి శ్రీ స్వామివారి నిత్య కళ్యాణోత్సవం, సాక్షాత్కార వైభవోత్సవాలు, బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తోంది. 1940లో స్వామివారి దివ్య ఆదేశంతో ఆలయ పునరుద్ధరణ పూర్తయి ఆషాఢ శుద్ధ షష్ఠి రోజున తొలి పూజలు నిర్వహించబడ్డాయి. ఆ దివ్య ఘట్టాన్ని స్మరించుకుంటూ ప్రతి ఏడాది సాక్షాత్కార వైభవం పేరిట ఈ మహోత్సవాలను టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది. బ్రహ్మోత్సవాలకు సమానమైన ప్రాధాన్యం కలిగిన ఈ ఉత్సవాలు ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులను ఆధ్యాత్మిక అనుభూతికి చేరువ చేస్తూ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలను అందిస్తున్నాయి.
ఈ కార్యక్రమంలో ఆలయ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, సూపరింటెండెంట్ హరికృష్ణ, టెంపుల్ ఇన్స్పెక్టర్లు మునికుమార్, ధనశేఖర్, అర్చకులు, ఇతర అధికారులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కమిషనర్ ఎఫ్ఈసి శారదాదేవి, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, గంగమ్మగుడి చైర్మన్ మహేష్ యాదవ్, రజక కార్పొరేషన్ డైరెక్టర్ కరాటే చంద్ర, ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరై బల్క్ వేస్ట్ జనరేటర్ను ప్రారంభించారు. 1 టన్ను వేస్ట్ను 24 గంటల్లో కంపోస్టుగా బల్క్ వేస్ట్ జనరేటర్ మారుస్తుందని అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలులో ఉందని తెలిపారు. ప్రజలు తమ ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుతారో అలాగే వీధిని, నగరాన్ని ఉంచడంలో భాగస్వాములు కావాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానసపుత్రికైన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర విజయవంతం మన అందరి బాధ్యత అని చెప్పారు. దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు పరిశుభ్రతలో తిరుపతి ఆదర్శ నగరమన్న భావన కలిగే విధంగా నిలపాలని విజ్ఞప్తి చేశారు. బల్క్ వేస్ట్ జనరేటర్లను వ్యాపారస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములై స్వచ్ఛ తిరుపతి స్థాపనకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ ఆఫీసర్ సేతు మాధవ్, డిఈలు రమణ, రాజు, మేనేజర్ హాసిం, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఊరు వాడ రా ఎన్టీఆర్ ద్వారా 100 కోట్ల రూపాయలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకులు సాయి రూప్ పేర్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ స్ఫూర్తితో రాష్ట్రంలో పలు సేవా కార్యక్రమాలను చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి సాయి రూప్ తెలియజేశారు. శనివారం ఉదయం స్థానిక ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 3 నినాదాలతో రాష్ట్రంలో పర్యటిస్తున్నట్లు చెప్పారు. మొదటిగా సేవతో యువ జాగృతి, 2వ నినాదంతో మన ఊరు మన బాధ్యత, 3వ నినాదంతో ఊరి మాట పాలకుల దాకా అనే విషయంతో ప్రజల్లోకి వెళ్తున్నట్లు చెప్పారు. త్వరలో మరిన్ని విధి విధానాలను ప్రకటిస్తున్నట్టు వెల్లడించారు. ఒక సినిమాకి ఎలా అయితే ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అని 2 భాగాలు ఉంటాయో, ఊరు వాడ కార్యక్రమానికి 3 అడుగులు ఉంటాయి. మొదటి అడుగు సేవతో యువ జాగృతి. మన ఆంధ్ర రాష్ట్రంలో సుమారుగా 2500కు పైచిలుకు అండర్ గ్రాడ్యుయేషన్ కాలేజీలు ఉన్నాయి. అనగా బీటెక్, డిగ్రీ, లా, నర్సింగ్, ఎంబీఏ, బీబీఏ అండ్ అదర్ దాన్ దట్ పాలిటెక్నిక్ లాంటి కాలేజీలు కూడా ఉన్నాయి. మేము ఎంచుకున్న సెంటర్లో ఒక చిన్న డ్రైవ్ నిర్వహించి యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి అగెనెస్ట్గా, అనగా డ్రగ్స్, ఇవన్నీ కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కిందకే వస్తాయి కనుక వాటికి సంబంధించి ఒక సదస్సు నిర్వహిస్తాం. అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి దూరంగా, సేవకి దగ్గరగా. ఇదే మా మొదటి అడుగు, సేవతో యువ జాగృతి. ఇన్ డీటెయిల్ దేని గురించి తెలుసుకోవాలన్నా వన్స్ కార్యక్రమం మొదలైతే ఇన్ డీటెయిల్గా తెలుస్తుంది. నేను జస్ట్ ఒక ఐడియా చెప్తాను. నెక్స్ట్ 2వ అడుగు మన ఊరు మన బాధ్యత. అలానే మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని వేల గ్రామాలు ఉన్నాయి. అందులో కొన్ని పంచాయతీ కింద ఉంటాయి, కొన్ని నాన్ పంచాయతీ ఉంటాయి, కొన్ని రెవెన్యూ విలేజ్లు ఉంటాయి. మేము ఎంచుకున్న గ్రామంలో ముందుగానే నియమించిన మా గ్రామ కమిటీ ఆ ప్రాంతంలో, ఆ గ్రామంలో ఎప్పటి నుంచో పరిష్కరించని కొన్ని అతి చిన్న సమస్యల్ని మా వాళ్ళు రికార్డ్ చేయడం జరుగుతుంది. మా గ్రామ కమిటీ ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యార్థం తిరుపతి సెంట్రల్ బస్టాండ్లో ప్లాట్ఫారంలో మార్పులు చేయడం జరిగిందని డిప్యూటీ సిటిఎం విశ్వనాథ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు రాష్ట్రాల నుండి భక్తులు శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వివిధ సంఖ్యలో విచ్చేస్తుంటారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం అనంతరం తిరుపతి సెంట్రల్ బస్టాండ్కు విచ్చేసే భక్తులు, యాత్రికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చిత్తూరు మరియు బెంగళూరు వంటి ప్రాంతాలకు వెళ్లేటువంటి ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ప్లాట్ఫారంలను మార్పు చేశామని, ప్రజలందరూ మార్పును గమనించి సులభతర ప్రయాణం చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సిటిఎం విశ్వనాథ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒకే ప్రదేశంలో ప్రయాణికులు గుంపు కూడడంతో ట్రాఫిక్కు అంతరాయం కలుగుతుందన్న ఫిర్యాదులు తమ ఉన్నతాధికారులకు రావడంతో ప్రత్యక్షంగా పర్యవేక్షించి చిత్తూరు మరియు బెంగళూరు, తిరువన్నామలై, మదురై, కుప్పం, కృష్ణగిరి, పలమనేరు వంటి ప్రాంతాలకు సంబంధించిన బస్సు ప్లాట్ఫామ్లను మార్పు చేయడం జరిగిందని, ప్రజలందరూ సహకరించి సులభతర ప్రయాణానికి ఆర్టీసీ ప్రయాణాన్ని వినియోగించుకోవాలని కోరారు.
ప్రయాణికుల భద్రతే ఆర్టీసీ ఉద్యోగుల బాధ్యతని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తిరుపతి బస్ స్టేషన్లో ఉన్నటువంటి కొన్ని ప్లాట్ఫామ్స్ని మార్పులు చేయడం జరిగినది. ఈ మార్పుల్ని ప్రజలు దృష్టిలో ఉంచుకొని తదనుగుణంగా ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళి వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా బస్సుల్లో ఎక్కి ప్రయాణం చేయగలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఉదయము సాయంత్రం పూటల్లో ఈ బస్సులు ఫ్లైఓవర్ మీద వచ్చిన తర్వాత 22వ ప్లాట్ఫామ్ దగ్గర వచ్చిన బస్సులు అక్కడే ప్రయాణికులని దింపే సందర్భంలో అక్కడ ట్రాఫిక్ జామ్ జరుగుతున్నది. దీనివల్ల ప్రయాణికులు బస్సులు ఫ్లైఓవర్ మీద ఆగి అక్కడి నుంచి నడుచుకుంటూ రావడము ఇవన్నీ గమనించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏవైతే శ్రీనివాస బస్ స్టేషన్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ 21 నుంచి 29 వరకు ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ని కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. దీనిలో ఇంతకు ముందుకు 21, 22, 23, 24 ప్లాట్ఫామ్స్ కర్ణాటకకు వెళ్ళేటువంటి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు అండ్ కర్ణాటక ఆర్టీసీ బస్సులకు కేటాయించడం జరిగినది. అలానే 25, 26, 27, 28, 29 తమిళనాడు వైపు వెళ్ళేటువంటి వేలూరు, కృష్ణగిరి ఏపీఎస్ఆర్టీసీ అండ్ తమిళనాడు ఆర్టీసీ బస్సులకు కేటాయించడం జరిగింది. ఈ ప్లాట్ఫామ్స్ని ప్రస్తుతం బెంగళూరు ప్లాట్ఫామ్స్ని 26, 27, 28, 29కి మార్చడం జరిగింది. చిత్తూరు పట్టణంలోని కన్నన్ విద్యాసంస్థల బాలికల హాస్టల్ భవనాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం ప్రారంభించారు. బాలికలకు సురక్షితమైన వసతి కల్పించడం ద్వారా విద్యాభ్యాసానికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని, పేద కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కన్నన్ విద్యాసంస్థల బాలికల హాస్టల్ భవనాన్ని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తుడా చైర్పర్సన్ కటారి హేమలత, కూటమి నాయకులు, పాఠశాల ప్రిన్సిపల్ సయ్యద్ మౌలాలతో కలిసి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల సంఘం, ప్రజాప్రతినిధులు, దాతలు అందరి సమన్వయంతో ఈ హాస్టల్ నిర్మాణం పూర్తయిందన్నారు. ప్రస్తుతం సుమారు 120 మంది విద్యార్థినులకు సురక్షితమైన వసతి కల్పించే అవకాశం ఏర్పడిందని తెలిపారు. బయట గదులు అద్దెకు తీసుకుని ఉండే విద్యార్థినులకు ప్రతి నెల 1,000 రూపాయల ఖర్చు తగ్గడంతో పాటు భద్రత కూడా లభిస్తుందన్నారు. హాస్టల్తో పాఠశాల విద్యార్థుల సంఖ్య మరింత పెరుగుతుందని, రానున్న 2 ఏళ్ల పాటు పూర్వ విద్యార్థులు సంస్థ అభివృద్ధికి అండగా నిలవాలని కోరారు. పాఠశాల క్రీడా మైదానం అభివృద్ధి, రన్నింగ్ ట్రాక్, లైటింగ్, క్రీడా వసతుల కోసం 25 లక్షల రూపాయలతో ప్రణాళిక సిద్ధం చేశామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ జి కోమల, కాంట్రాక్టర్ ఆనందన్, చిత్తూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు షణ్ముఖరెడ్డి, పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. especially girls education, ఇక్కడ నివాసం ఒక హాస్టల్ పెట్టడం జరిగింది. సో ఆల్ ద స్కూల్ అసోసియేషన్స్, ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే తిరుపతి, చుడాచంద్ర ఎంపీ గారు, అందరూ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ చాలా సాయం చేశారు. మోటివేషన్, కోఆర్డినేషన్, నిధులు ఇవ్వడం, వాళ్ళు సహకారం నేను ఈ సభలో ఆల్ అసోసియేషన్స్ స్టూడెంట్స్ మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ స్టెప్ మాత్రమే, ఎందుకంటే ఇంకా పిల్లల స్ట్రెంత్ తక్కువ ఉంది, ఇక్కడ ఇంకా ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అవ్వాలి. సో వచ్చే 2 సంవత్సరాల వరకు మీరు హ్యాండ్ హోల్డింగ్ చేయాలి, ఇక్కడ చూసుకోవాలి, మెయింటెనెన్స్ ఎట్లా జరుగుతుంది. ఈ కన్నన్ కాలేజీ దాదాపు 97 సంవత్సరాలు పూర్తి చేసుకునింది. ఇక్కడ నుండి మన చిత్తూరు మరియు తిరుపతి ఎమ్మెల్యేగా పనిచేస్తున్న మన జంగాలపల్లి సీనన్న గారు ఇక్కడే చదువుకున్నారు కాబట్టి వారి సొంత ట్రస్ట్ ద్వారా, అంటే ఎంపీ గారు కావచ్చు, మా చుడా చైర్పర్సన్ కావచ్చు, ప్రభుత్వం తరఫున నిధులు ఇచ్చిన వారు సొంత ట్రస్ట్ ద్వారా చదువుకున్నాను కాబట్టి నా వంతు నేను ఇక్కడ ఏమన్నా చేయాలి అన్నప్పుడు మన కలెక్టర్ గారి ఒక ఆదేశాల మేరకు ముగ్గురు కలిపి ఈ బిల్డింగ్ని మహిళల కోసం, అంటే అప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు కుప్పం కావచ్చు, లేదా ఇంకా పలంనేరు, దూరాభారం, నగిరి కావచ్చు, ఎక్కడెక్కడి నుండో వచ్చి చదువుకొని రిటర్న్ లేదంటే ఇక్కడెక్కడో హాస్టల్లో ఉంటే 4-5 వేల రూపాయలు వాళ్ళకి బర్డన్ కాబట్టి ఒక 1 ఇయర్ ఎడ్యుకేషన్కి అట్లీస్ట్ 50 నుండి 60 వేల రూపాయలు ప్రతి పేద బాలిక కావచ్చు, బాలుడు కావచ్చు ఉపయోగపడేలాగా ఏమైనా చేద్దామన్నప్పుడు నేను ఉన్నానంటూ మన జంగాలపల్లి సీనన్న తన ట్రస్ట్ ద్వారా 40 లక్షల రూపాయలు ఇవ్వడం, 30 లక్షల రూపాయలు చూడ చైర్పర్సన్ హేమలత గారు, అలాగే ఎంపీ గారు ఒక 30 లక్షలు నిధులు ఇస్తే 1 కోటి చిల్లరతో ఈ బిల్డింగ్ని చాలా అద్భుతంగా ఒక మార్గదర్శకంగా కట్టారు. రేణిగుంట మండలం వెదుళ్ల చెరువు గ్రామంలో ద్రౌపది సమేత ధర్మరాజు స్వామివారి మహాభారత మహోత్సవాలు ఈ నెల 17వ తేదీ నుండి 27వ తేదీ వరకు జరిగే 11 రోజుల వేడుకల వివరాలను అర్చకులు తెలిపారు. వెదుళ్ల చెరువు గ్రామంలో
నిన్నటి రోజున బ్రహ్మోత్సవాలు ఆరంభమయ్యాయి. నిన్న ధ్వజారోహణ కార్యక్రమం స్టార్ట్ అయింది. ఈరోజు రెండవ రోజు. 3-4 రోజుల తర్వాత బకాసురుడు వధ అనేటువంటి కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా ఇక్కడ ఈ ఎదురుచెరువు గ్రామంలో జరుగుతుందన్నమాట. తర్వాత అమ్మవారి కళ్యాణం, అదేవిధంగానే పాండవ వనవాసం, మత్స్యంత్ర ఛేదనము, అర్జున తపస్సు తర్వాత ఉత్తర గోగ్రహణము, రథోత్సవము, అగ్నిగుండము, ఆఖరి రోజున ధ్వజ అవరోహణము. ఈ ధ్వజ అవరోహణ కార్యక్రమంలో పిండ ప్రదానం కౌరవులకి చేస్తారు. ఈ కార్యక్రమాలన్నీ వరుసగా మహాభారతాన్ని పూర్తిగా ఎలాగైతే మనం ఈ యొక్క మహాభారతం 18 పర్వాలు పూర్తిగా ఏ పర్వంలో ఏ అధ్యాయం ఉంటుందో ఆ అధ్యాయాన్ని పూర్తిగా వివరిస్తూ మహాభారతం ఇలా జరిగింది, ఇలా మనిషి అనేవాడు ఇలా బ్రతకాలి అని చెప్పుకుంటూ మనం ఈ యొక్క కార్యక్రమాన్ని 11 రోజులు ఈ యొక్క వెదలచెరువు గ్రామంలో చేస్తారనమాట. టీటీడీలో పనిచేస్తున్న 16,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని రెగ్యులర్ చేయాలని, అలాగే 26,000 జీతం పెంచాలని ఈ నెల 25వ తేదీన టీటీడీ ఏడీ బిల్డింగ్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామని సిపిఎం నేతలు తెలిపారు. టీటీడీలో పనిచేస్తున్నటువంటి 16,000 మంది కాంట్రాక్ట్ కార్మికులకు అందరికీ కూడా జీతాలు పెంచాలని, కనీస వేతనం 26,000కు పెంచాలని, బోర్డు చేసినటువంటి తీర్మానం ప్రకారం దర్శన సౌకర్యం కల్పించాలి, లడ్డు కూడా మంజూరు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి, అదేవిధంగా వివిధ సొసైటీలన్నీ కూడా రెగ్యులరైజేషన్ కోసం కోర్టు నుండి ఆర్డర్ తెచ్చుకున్నారు. ఆ ఆర్డర్ను కూడా అమలు చేయాలని చెప్పి ఈవేళ టీటీడీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో, సిఐటి ఆధ్వర్యంలో సదస్సు ఏర్పాటు చేశాము. టీటీడీ కాంట్రాక్ట్ కార్మికులందరికీ జీతాలు పెంచాలని ఈ నెల 25వ తేదీన టీటీడీ పరిపాలనా భవన్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతున్నాము. టీటీడీ యాజమాన్య దృష్టికి ఇప్పటికే పలుమార్లు కార్మికులకు జీతాలు పెంచాలని, దర్శన సౌకర్యం కల్పించాలని రకరకాల సమస్యల మీద వినతి పత్రాలు సమర్పించాం. టీటీడీ ఏమి లెక్కలేనటువంటి వ్యవహరిస్తుంది, ఇది సరైనటువంటిది కాదు. కాబట్టి టీటీడీ యాజమాన్యం స్పందించి 16,000 మంది కాంట్రాక్ట్ కార్మికులకు అందరికీ కూడా కనీస వేతనం 26,000కు పెంచాలని చెప్పి కోర్టు ఆర్డర్ తెచ్చుకున్న వారికి అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి సిఐటి యూనియన్గా డిమాండ్ చేస్తుంది. తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధికి చిరునామా అని, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చిత్తూరు శరవేగంగా అభివృద్ధి జరుగుతోందని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చెప్పారు. చిత్తూరు పట్టణ అభివృద్ధి సంస్థ తుడా నిధులతో నగరపాలక పరిధిలో కోడిగుంట, తపోవనం నిర్మించిన వాటర్ ప్లాంట్లను ఎమ్మెల్యే కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, తుడా చైర్పర్సన్ కటారి హేమలతలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో చిత్తూరులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లు, మున్సిపల్, తుడా ఎంపీ నిధులతో పనులు చేస్తున్నామని చెప్పారు. తుడా నిధులతో వాటర్ ప్లాంట్లను నిర్మించడం ద్వారా ప్రజలకు శుద్ధమైన తాగునీటిని అందించడం మంచి పరిణామం అన్నారు. ప్రజలకు మంచి పనులు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి, నాయకులకు మద్దతుగా నిలవాలని, రానున్న స్థానిక ఎన్నికల్లో మంచి ప్రభుత్వం వైపు నిలబడాలన్నారు. కార్యక్రమంలో తెదేపా అధ్యక్షుడు షణ్ముగం రెడ్డి, ప్రధాన కార్యదర్శి సునీల్ చౌదరి, మాజీ ఎమ్మెల్సీ బిఎన్ రాజసింహులు, మొదలియార్, కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజన్, మాజీ ఎమ్మెల్యే శ్రీనాథ్ రెడ్డి, పరిశీలకులు కుమారి, కూటమి నాయకులు అట్లూరి శ్రీనివాసులు, సికే లావణ్య, కాజూరు బాలాజీ, స్థానిక నాయకులు పాల్గొన్నారు. తిరుపతి ఇస్కాన్ ఆలయం ఆధ్వర్యంలో తిరుపతి నగరంలో మొట్టమొదటిసారిగా శ్రీ జగన్నాథ రథయాత్ర మహామహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తామని తిరుపతి ఇస్కాన్ అధ్యక్షులు రేవతి రమణదాస్, ఇస్కాన్ ప్రతినిధి లీలా పారాయణదాస్ తెలిపారు. తిరుపతి హరేరామ హరేకృష్ణ మార్గంలోని ఇస్కాన్ మందిరంలో జగన్నాథ రథయాత్రకు సంబంధించిన కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, పూరీ క్షేత్రంలో జరిగే రథయాత్ర మాదిరిగానే ఇక్కడ శ్రీ జగన్నాథ, శ్రీ బలదేవ, శ్రీ సుభద్రాదేవి దేవతామూర్తులు రథంపై ఊరేగుతారు. వేలాది మంది భక్తులతో కలిసి హరే కృష్ణ మహామంత్రం సంకీర్తనం, రథాన్ని లాగడం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా భక్తులకు శ్రీ జగన్నాథ మహాప్రసాదం ఉచితంగా పంపిణీ చేయనున్నారు. భగవద్గీత యథారూపం, శ్రీమద్ భాగవతం, రామాయణం తదితర ఆధ్యాత్మిక గ్రంథాలు కూడా అందుబాటులో ఉంచుతారు. ప్రపంచ శాంతి, సామరస్యం, ఆధ్యాత్మిక చైతన్యం కోసం ఈ మహోత్సవాన్ని అంకితం చేస్తున్నట్లు ఇస్కాన్ తిరుపతి ఆలయ నిర్వాహకులు తెలిపారు. భక్తులు, కుటుంబ సభ్యులు, యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆహ్వానించారు. సో మన సంస్థాపకాచార్య శిల ప్రభుపాల వారు ఈ ఉత్సవాన్ని ఖండాంతర ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేశారు. ప్రధాన ఆకర్షణ ఏంటంటే
కలియుగ యుగధర్మ వంటి హరినామ సంకీర్తన. ఈ షోడశాక్షర మంత్రం ఏదైతే ఉందో మన ఇస్కాన్ భక్తులు ఎక్కడైతే ఈ హరినామ రథయాత్ర జరుగుతుంటుందో ఈ హరినామాన్ని జపిస్తూ వచ్చినందరికీ కూడా రథాన్ని లాగే అవకాశాన్ని, ప్రధానంగా రథారూఢుడంటి జగన్నాథ్ బలదేవ్ సుభద్రదేవిని ఎవరైతే భక్తిపూర్వకంగా నామాన్ని జపిస్తూ రథాన్ని లాగుతారో మన శాస్త్రాలు చెప్పడం జరిగింది. ఎవరైతే దర్శనం మాత్రాన రథాన్ని లాగడం ద్వారా మాత్రాన ఎంతో విశేషమైన ఆశీస్సులను పొందుతారు. అందుకని ఈ ఉత్సవాన్ని శ్రీల ప్రభుపాల వారు ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత పెంపొందించేంగా చేశారు. కాణిపాకం దేవస్థానం ఆలయ ఉభయదారుల అధ్యక్షురాలిగా కె శివశంకరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి అనుబంధ దేవాలయమైన శ్రీ మరకదాంబిక మనకంఠేశ్వర స్వామి ఆలయంలో 14 గ్రామాలకు సంబంధించిన ఉభయదారులు హాజరై ఏకంగా ఎన్నుకున్నారు. కాణిపాకం ఆలయ ఉభయదారుల మాజీ అధ్యక్షులు స్వర్గీయ ఈశ్వర్ బాబు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. అప్పటి నుండి ఉభయదారుల సంఘం అధ్యక్షులుగా ఎవరినీ నియమించకపోవడంతో ఆ పదవి ఖాళీగా ఉంది. ఈ పదవి కోసం పలు గ్రామాలకు చెందిన పెద్దలు పోటీ పడగా ఈశ్వర్ బాబు గారి సతీమణి కె శివశంకరిని 14 గ్రామాల ఉభయదారులు అందరూ ఏకగ్రీవంగా అధ్యక్షురాలుగా ఆమోదించడం జరిగింది. ఈ మేరకు నేటి నుండి శివశంకరి ఉభయదారుల సంఘం అధ్యక్షులుగా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఉభయదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వారి హక్కులకు భంగం కలగకుండా వ్యవహరిస్తానని శివశంకరి తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ మణినాయుడు, మాజీ చైర్మన్ జగన్నాథరెడ్డి, మోహన్ రెడ్డి, మోహన్ నాయుడు, మాజీ సర్పంచ్ శాంతిసాగర్ రెడ్డి, మధుసూదన్ రావు, స్థానిక నాయకులు, 14 గ్రామాల ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు. కాణిపాకంలో అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని ఉభయదార అధ్యక్షురాలుగా నేను ఈ 14 గ్రామాల గ్రామస్తుల ఉభయదారులకు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలండి. ఎన్నుకున్నందుకు కొంతమంది ఆమోదించినారు, అందరూ కలిపి ఆమెనే పెట్టాలనే ఉద్దేశంతో చేశారు. మేము సహకరించినాము. మేము కూడా చంద్రప్రభ ఉభయదారులు. ఇంకే మీదట జరగబోయే దాంట్లో అన్నిటిలో కూడా శివశంకరి అనే ఆమె మాకు చేదోడు వాదోడుగా పలకరిస్తూ అన్నిటిలో కూడా ముందుకు రావాలనేసి మేమందరూ కూడా అన్ని ఉభయదారులు కూడా సహకరించినాము. కాబట్టి మా సహకారాలు ఆమెకు అందించినాము. ఆమె సహకారాలు పూర్తిగా మాకు అందించాలని కూడా మేము ఉభయదారుల తరఫున మేము వేడుకుంటున్నాము, కోరుకుంటున్నాము. నగరి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి, నగరి నియోజకవర్గ సమన్వయకర్త ఆర్కే రోజా ఆధ్వర్యంలో నియోజకవర్గ ముఖ్య నాయకులతో కలిసి పార్టీకి ప్రజలే బలం, ప్రజలకు వెన్నుదన్నుగా జగన్ 2.0 యాప్ పోస్టర్లను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రోజా గారు మాట్లాడుతూ పార్టీ కార్యకలాపాలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, వైఎస్ఆర్సీపీపై జరుగుతున్న కుట్రలు, నాయకులు మరియు కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, పార్టీ అధికారిక కార్యక్రమాలు, ప్రెస్ మీట్లు, ప్రజా ఉద్యమాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు వేగంగా చేరవేయడంలో జగన్ 2.0 యాప్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకుడు, కార్యకర్త, అభిమాని తప్పనిసరిగా జగన్ 2.0 యాప్ను డౌన్లోడ్ చేసుకుని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. పార్టీకి ప్రజలే బలం, ప్రజలకు వెన్నుదన్నుగా జగన్ 2.0 యాప్ అనే నినాదంతో ప్రతి ఇంటికి చేరువై పార్టీని మరింత బలోపేతం చేయాలని రోజా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ నాయకులు, మండల, మున్సిపాలిటీ పార్టీ బూత్ కమిటీ, అనుబంధ కమిటీ అధ్యక్షులు, మాజీ చైర్మన్లు, మాజీ ఎంపీపీలు, ముఖ్య నాయకులు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ మరియు సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,46,250 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 13,135 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,27,200 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 232.20 రూపాయలుగా ఉన్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత అంతరిక్ష రంగంలో కొత్త చరిత్ర, విక్రమ్-1 ప్రయోగం విజయవంతం. రౌడీయిజం చేస్తే ఎవరినీ వదిలిపెట్టను, సీఎం చంద్రబాబు ఆగ్రహం.
అప్పుడు కొడుకు కోసం, ఇప్పుడు భర్త కోసం కాలినడకన తిరుమల కొండకెక్కిన డిప్యూటీ సీఎం భార్య. చిత్తూరులో కన్నన్ విద్యా సంస్థల బాలికల హాస్టల్ ప్రారంభించిన కలెక్టర్. బాలికల విద్యాభివృద్ధికి హాస్టల్ భవనం ఎంతో దోహదపడుతుంది. సుమిత్ కుమార్ వెల్లడి. వైభవంగా ప్రారంభమైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి సాక్షాత్కార వైభవోత్సవాలు. జూలై 20న పార్వేట ఉత్సవం. శ్రీనివాస మంగాపురంలో ఆధ్యాత్మిక వైభవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.